రేవంత్ రెడ్డికి కోపం వచ్చేసింది. నేను ఇప్పుడు సీఎంని, తెలంగాణ అది ఎంతో ఆర్థికంగా కలిగిన తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని. చంద్రబాబు నాయుడు ఓడిపోయినాడు, ఇప్పుడు ప్రతిపక్షానికి కూడా అర్హత లేని సీట్లలో ఉన్నాడు, 21 సీట్లలో అని అనుకున్నాడో ఏమో తెలియదు. కానీ ఇప్పుడు ఏమన్నా మరి ముఖ్యమంత్రి అయినాక ఏమన్నా కొమ్ములు వచ్చినాయో తెలియదు. కానీ మీ గురువు చంద్రబాబు నాయుడు అని ఒక ఛానల్లో అంటే ఎవరు గురువు, ఇంకొకసారి చంద్రబాబు నాయుడు నా గురువు అని మాట్లాడితే బాగోదు, ఎవరు గురువు, ఎవరికి గురువు అంటూ కూడా సీరియస్ అయ్యాడు. నేను ఎమ్మెల్సీగా గెలిచి టీడీపీలో చేరిన ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు అంటూ కూడా సీరియస్ అయ్యాడు. నా గురువు కాదు, ఏం కాదు అంటూ సీరియస్ అయ్యాడు. మరి ఇది మరి బలుపుతా అన్నాడో మరి ఇలా గురువు అని తన పరువు పోతుంది చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకొని, చంద్రబాబు నాయుడు పేరు చెప్తుంటే అనుకున్నాడో మరి తెలియదు. కానీ వినండి. చంద్రశేఖర్ గారు శిష్యుడు కోసం చంద్రబాబు నాయుడు తెలంగాణలో పోటీ పెట్టకుండా టీడీపీని విరమింపజేశారు. ఇప్పుడు గురువు గారు అక్కడ పోటీ చేస్తా ఉన్నారు. శిష్యుడు సహకారం బుర్రలేనోడు మాట్లాడేది శిష్యుడు ఎవరు పూర్వు ఎవరు? నేను సహచారం అని చెప్పిన వాడు బుద్ధి లేని కాదు కొడుకు శిష్యుడు గురువు అని మాట్లాడితే బుడ్డి మీద పెట్టంత. ఆయన చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు. ఆయన నేను ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా గెలిచి నేను ఆ పార్టీలోకి పోయినా. నేను సహచారుణ్ణి. చంద్రశేఖర్ గారు శిష్యుడు కోసం చంద్రబాబు నాయుడు తెలంగాణలో పోటీ పెట్టకుండా టీడీపీని విరమింపజేశారు. ఇప్పుడు గురువు గారు అక్కడ పోటీ చేస్తా ఉన్నారు. శిష్యుడు సహకారం బుర్రలేనోడు మాట్లాడేది శిష్యుడు ఎవరు పూర్వు ఎవరు? నేను సహచారం అని చెప్పిన వాడు బుద్ధి లేని కాదు కొడుకు శిష్యుడు గురువు అని మాట్లాడితే బుడ్డి మీద పెట్టంత. ఆయన చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు. ఆయన నేను ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా గెలిచి నేను ఆ పార్టీలోకి పోయినా. నేను సహచారుణ్ణి. చంద్రశేఖర్ గారు శిష్యుడు కోసం చంద్రబాబు నాయుడు తెలంగాణలో పోటీ పెట్టకుండా చంద్రబాబు నాయుడికి బాగా ఆయన కుట్రలు చేస్తూనే ఉంటారు. షర్మిలకి ఈయన ఆర్థిక సాయం చేస్తూ, అది కూడా ఎయిర్పోర్ట్లో కూడా ఈయన చంద్రబాబు నాయుడు కలిసి కుట్రలు చేయడం కూడా మనం చూసాము. ఇలా పైన మాత్రం ఇలా మాట్లాడతారు, లోపల అబ్బో వాళ్ళని మించిన ఇంకా ఎవరు ఉండరు అన్నమాట. ఇట్లాగే మాట్లాడుతూ ఉంటారు, ఏం చేస్తాం.